చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఈ చేపల ప్రియులకి పండగ వచ్చింది. యానాల్లో ప్రతి ఏటా జూలై నెలాఖరు ఆగస్టులో వచ్చే పులస యథాప్రకారం తనకి ఇష్టమైన తాను అత్యంత ఇష్టంగా ప్రేమించే యానాంకి పులస వచ్చింది. రావడమే కాదు, పులస ప్రేమికుల్ని ఆకట్టుకుంది. ఇవాళ ఇక్కడ జరిగిన ఈ పులస వేలంలో ఈ పులస 26,000 రూపాయలకి ఒక పులస ప్రియుడు వాడుకున్నారు. ఆయన ఈ పులసను తీసుకుని ఇంటికి వెళ్ళి దీన్ని శుభ్రం చేసుకుని తన సంవత్సరం కాలంగా ఉన్న తన కోరికని ఇప్పుడు తీర్చుకొని ఉన్నారు. ఇవాళ అంటే నిన్న మొన్నతో పోలిస్తే ఈరోజు ఇక్కడికి ఈ మార్కెట్కి, చేపల మార్కెట్కి, యానం చేపల మార్కెట్కి పులసలు చాలా ఎక్కువగా వచ్చాయి. గతంలో కూడా ఒకే రోజు ఇన్ని వచ్చిన దాఖలాలు లేవు, ఇప్పుడు ఎక్కువగా వచ్చాయంటున్నారు. అన్నిట్లోకి ఈ పులస 26,000 ధర పలికింది. అలాగే 3,000 రూపాయలు, 4,000, 5,000, చిన్న అయితే కనుక 1,500, 1,800 కూడా పులసలు ఇక్కడ దొరుకుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో తూర్పుగోదావరి జిల్లా నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కృష్ణా, విశాఖపట్నం ఈ జిల్లాల నుంచి కూడా పులస ప్రేమికులు యానం వస్తున్నారు. పొద్దున్న 6ంటికి వచ్చే మార్కెట్కి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి జరిగే వేలంపాటకి కూడా పులస ప్రేమికులు విరివిగా తరలి వస్తున్నారు. తమకు ఇష్టమైన పులసని వేలంలో పాడుకుని తీసుకుని వెళ్తున్నారు. ఇవాళ ఈ పులసని 26,000కి వేలంలో విక్రయించిన మహిళ మనతో ఉన్నారు. ఆవిడని అడిగి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఎలా వచ్చింది ఈ పులసకి? ఎర్రనీరుకి వస్తుందండి, ఎదురు వస్తుందండి ఎర్రనీరుకి. జూలై నుంచి ఆగస్టు వరకు మంచి ప్రామిస్ అండి. అది కొత్త నీరుకి వస్తుంది కాబట్టి కొత్తగా కొనుక్కుంటారండి. ఇప్పుడు ఈ రోజు తీసుకున్న చేప అయితే 26,000 అండి. 26,000 తీసుకున్నానండి. ఒక 10 రూపాయలు ఇచ్చి ఆయన తీసుకున్నారండి. అంటే మామూలుగా గతంలో పోలిస్తే ఈసారి ఎక్కువ వచ్చాయంటారా? ఇంకా లేదండి, ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఇంకా ఆగస్టు వరకు వస్తాయండి. ఆగస్టులో బాగా పుల్లుగా వస్తాయండి. అది మా గోదాట్లో మార్చాం కదండి, మనం వస్తాయో రావో, ఒకటే వస్తుందో రెండో వస్తుందో తెలియదు కదండి. గంగమ్మ తల్లి పెట్టాలా, మేము తినాలా అంటే ఇంక మళ్ళీ వస్తాయో రావో తెలియదు అనే దీంతో కొనుక్కున్నారు. అది కొత్త చేప తినాలనేసి ఆయన డబ్బులకి లెక్క లేకుండా కొనుక్కున్నారు. మీ ఎరుకలో ఇప్పటి వరకు పులసకి, అంటే మీరు ఇక్కడ ఉన్నప్పటి నుంచి చాలా సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి మీ ఎరుకలో పులసకి ఎక్కువ రేటు పలికింది ఎంతమ్మా? ఎక్కువగా ఇప్పుడు 26,000 అండి. ఇంతకు ముందు వరకు నుంచి ముందు అంతంత రేటు లేదండి, తక్కువే రేటు. ఇప్పుడు అంటే ఎక్కువ ఫేమస్ అనేసి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవి తినాలనేసి అంటున్నారనేసి అంత రేట్ అయినా తీసుకుంటున్నారండి. అసలు మామూలు చేపకి ఈ పులసకి ఉన్న ప్రత్యేకత ఏంటి? మీరు మహిళగా మీరు ఇంట్లో వండుకుంటారు కాబట్టి డైలీ వస్తుందండి మామూలుది. ఇదైతే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి, 2 నెలలు వస్తుంది కాబట్టి దీన్ని బాగా ఫేమస్గా వాడతారండి. అంటే రుచిలో తేడా ఏంటి? టేస్ట్ బాగుంటుందండి, అందుకే మరి అన్ని వేలు కొనుక్కుంటారండి. ఎలా ఉండడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ప్రత్యేకత అంటే వెరైటీగా ఉండాలండి. మరి దీన్ని చేపల కూర ఒకలాగా వండుకోవాలి, పులస కూర వేరే వండుకోవాలండి. దానికి అన్ని రకాలుగా వేసి ఎర్రనీరు కాబట్టి టేస్ట్ బాగుంటుంది కాబట్టి తీసుకుంటారండి. అంటే ప్రత్యేకంగా కొండలో వండుతారు, ఇవాళ వండింది ఒక్క నిమిషం అమ్మ, ఇవాళ వండుతారు, వండింది రేపు తింటారు అని అంటారు కదా, అదేంటది? మట్టి కుండలో వండుతారండి, నైట్ అంతా ఉంచుతారు, ఉదయం మధ్యాహ్నం భోజనంలో తింటారండి. అది మట్టి కుండలో వండితే టేస్ట్ బాగా ఉంటుంది అనేసి వండుతారండి. ఆవకాయ పై నూనె కూడా పోస్తారండి, అందులో బాగా టేస్ట్ వస్తుందండి కూర. ఇది ఈ పులసలో ఉండే గొప్పతనం ఏంటంటే దీన్ని మట్టి కుండలో వండుతారు. మామూలుగా వండే దాంట్లో కాకుండా మట్టి కుండలో ఒక పొయ్యలు, కట్టెల పొయ్యి మీద వండుతారు. వండి ఆ రోజు రాత్రికి దీన్ని నిలవ ఉంచి ఆ మొన్నాడు దీన్ని తింటే చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఇక్కడ మన దగ్గర చాలా మంది ఉన్నారు. సార్ మీరు చెప్పండి, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? మీరు ఏమైనా ఇదివరకు పులస కొనుక్కున్నారా, తిన్నారా, ఏంటి? భద్రాచలం నుంచి వచ్చాను. చెప్పండి, గట్టిగా చెప్పండి. మేము భద్రాచలం నుంచి వచ్చాము. అంటే దేని పులస కోసమే వచ్చారా? పులసకి గురించి కాదు కానీ వేరే చేపలు కొనుక్కున్నాము. రేటు అధికంగా ఉంది. ఇది పులస రేటు ఎలా ఉందండి? 26,000 చెప్తున్నారు. అంటే మిగతా వాటితో పోలిస్తే పులసకి ఉన్న ప్రత్యేకత ఏంటి మీకు? అది స్పెషల్ అండి. బెల్లం పుస్తకాలన్నా అమ్ముకొని తినాలి అని పులసలో పేరుంది. అది మీరు పులస కొంటారా ఈసారి? తర్వాత కొంటాం, నెక్స్ట్ తగ్గాక కొంటారా? తగ్గాక కొంటాం.
సార్ మీరు చెప్పండి, మీరు ఏ ఊరండి? ఇక్కడికి అండి పులస ప్రత్యేకత అంటే సంవత్సరానికి ఒకసారి వస్తాయండి. అవి ఎన్ని తగిలినప్పుడే వస్తాయి. దానికి ప్రత్యేకత అనేది సంవత్సరానికి ఒకసారి వస్తాయండి. అవి కర్రీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది సార్. అది అంటే వాళ్ళు రేట్లు 3,000, 5,000, 6,000 అలాగ అమ్ముతారు. అది సామాన్యులు కొనుక్కోవాలంటే వాళ్ళు రేట్లు తగ్గించాలి. కానీ ఏంటంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి వాళ్ళు ఆ రేట్లు అమ్ముతూ ఉంటారు వాళ్ళు. అదండి. అంటే మీరు సామాన్యులకి అందుబాటులో ఉండాలి అంటున్నారు. దీన్ని నియంత్రించడానికి ఏమైనా అవకాశం ఉందంటారా ధరని? లేదండి, వాళ్ళ చేతిలోనే ఉందండి. అది 5,000, 6,000 అంటే అది సామాన్యులకి ఇంకా అందుబాటులో లేదండి. అది ఇంకా డబ్బున్న వాళ్ళు తప్ప మామూలు వాళ్ళు తినలేరు. అది సంవత్సరానికి ఒకసారి ఎర్రనీరు తగిలినప్పుడే చేపలు తగులుతాయండి. ఇది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, ఇది ప్రత్యేకమైన కూర కాబట్టి దీనికి ధర విపరీతంగా ఉంటుంది. సామాన్యులకి అందుబాటులో ఉండే ధర మాత్రం కాదు. బాగా ఇష్టమైన వాళ్ళు ఎన్ని వేల రూపాయలైనా సరే పులస కోసం ఖర్చు పెట్టి పులసను కొనుక్కుంటారు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది అంటున్నారు. అయితే ఇందాక మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే పులస వచ్చిన తొలి రోజుల్లో ఉన్న ధర రాను ఉండదు, తగ్గుతుంది. ఆ టైంలో సామాన్యులకు అందుబాటులో ఉంటుంది అని చెప్తున్నారు. ఐ డ్రీమ్ స్పెషల్ కరెస్పాండెంట్ ముక్కాముల చక్రధర్, యానాన్ నుంచి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు